ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే చేశారని, ఏం కాదు, వాళ్ళ కష్టంతో వాళ్ళ కృషితో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు మన తోడ్పాటు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలిగాము. ఎప్పుడైతే 4 లేన్ రోడ్ అప్పుడు వీళ్ళందరూ నిరాశ్రయులయ్యారో, వీళ్ళందరూ ఆ వృత్తి మీద ఆధారపడి కుటుంబ జీవనం సాగించే వీళ్ళందరూ ఆ షాప్స్ అన్నీ పోయి వీళ్ళకి లేకుండా పోయిందో, ఆ రోజు ఎవరు నిరుత్సాహపడకుండా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒకటే లైన్ మీద ఉండి అదే సంకల్పంతో ఈరోజు ఈ ఆటో నగర్ని ఇక్కడ తిరిగి పునర్నిర్మించుకోవడం నిజంగా ఈ కార్మికులందరినీ అభినందించవలసిన దినం ఇది. కాబట్టి ఇదంతా వాళ్ళ కష్టం, వాళ్ళకి మనము చిన్న చిన్నవి చేశాము. మన నాయకులు దానికి ఎవరైతే వాళ్ళకి సహకారం అందించారో వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, మనం చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇవ్వడం, అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియర్స్ కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ వెనుక నడిచి వాళ్ళకి మనము ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పటిదాకా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఆటో నగర్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ మొహాల్లో సంతోషం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఎటువంటి, ఇప్పుడే అడిగారు వాటర్ ప్లాంట్ కావాలని, ఫ్యూచర్లో తప్పకుండా చేసి పెడతాం. నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీకు అందరికీ కూడా నేను అండగా ఉంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను. కోవూరు నియోజకవర్గ పరిధిలో కోవూరు, విడవలూరు, కొడవలూరు మండల వాసులకు అందరికీ కూడా ఈ ఆటో నగరు ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు కూడా తిరిగి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, ఇక్కడ వాళ్ళు పెట్టిన సంకల్పాన్ని విజయవంతం చేయాలని, వాళ్ళందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది. అక్కడ 100 ఫీట్స్ రోడ్డు వైండింగ్లో భాగంగా వీళ్ళ షాపులన్నీ పోయినాయి. ఆ రోజు వీళ్ళందరికీ చెప్పాం, రాబోయేది ప్రశాంతమ్మ గారు, వాళ్ళు ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. వీళ్ళు అప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నాం. ఆ రోజు వీళ్ళు వచ్చి నన్ను అడిగారు ఏ విధంగా మనం కలవాలి ఎమ్మెల్యే గారిని అంటే, ఇది జరగని పని, రాబోయే ఎమ్మెల్యే గారు అప్పటికి నేను 1 వారంలో పార్టీలోకి వస్తాను. అప్పుడు వీళ్ళు వచ్చి అడిగారు ఏంది ఈ విషయం, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలంటే, మేడం గారు ఖచ్చితంగా గెలుస్తారు, మీకు న్యాయం చేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రశాంతమ్మ గారు వీళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేసింది. అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ గారికి చెప్పడం, వెంటనే వారు శాంక్షన్ చేయడం, అట్లాగే మన పంచాయతీ కూడా చాలా సహకరించింది. ఇక్కడ గ్రామ పెద్దలు అందరు పార్టీలకు అతీతంగా వీళ్ళందరికీ హెల్ప్ చేశారు. మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఇక్కడికి విచ్చేసిన పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి గారికి, పొడుగుపాటి ఇన్ఛార్జి మదన్ రెడ్డి గారికి, డిసిఎన్ శ్రీనివాస నాయుడు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి, అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు, నేను గతంలో కూడా చెప్పాను, మేడం గెలిచిన రోజే మనం ఎప్పుడో 500 సంవత్సరాల ముందు విన్నాం, శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఆ రోజు ఆయన స్వర్ణయుగంలో తీసుకోపోయాడని. ఈరోజు మన మేడం మన నియోజకవర్గాన్ని స్వర్ణయుగంలో తీసుకోపోతాం. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెడతాంటారు, మన మేడం గారు అడగకుండానే అన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు ఈ కార్మికులందరినీ కూడా ఆమె ఒక మాట చెప్పగానే ఇక్కడికి ఇచ్చేసి మీ అందరిని కూడా ఆశీర్వదిస్తున్నారంటే ఆమె గొప్ప మనసు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని. అమ్మ, మాది ఒక్క కోరిక, రాబోయే రోజుల్లో ఈ ఆటో నగర్ బాగా అభివృద్ధి చెందద్ది,
మన విపిఆర్ ట్రస్ట్ తరఫున ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాలని నేను వాళ్ళ తరఫున నేను కోరుకుంటా ఉన్నా.